జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఆదుకుంటాను, జాబ్ క్యాలెండర్తో ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేస్తే జీరో అనే విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి జీరో ముఖ్యమంత్రికి జీరో చేయకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఒక్కొక్కటిగా గిరిజన జాతి యొక్క అస్తిత్వాన్ని నాశనం చేయడానికి, గిరిజన జాతి యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టకపోతే భవిష్యత్తులో మన అడవుల్లో జీవించే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మన గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈయన అభ్యర్థులు మారుస్తూ ఉన్నాడు. ఆయనకి ముందే తెలిసిపోయింది ఇక్కడ ఉన్న అభ్యర్థులు రేపు ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రాదనే భయంతోనే అభ్యర్థుల్ని మార్పులు చేశారు. ఈ మారినటువంటి అభ్యర్థులకి ఉన్నటువంటి లక్షణం ఏంటో ఒక్కసారి గుర్తించాలి. కాబట్టి మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు వచ్చి ఉన్నారు కాబట్టి సమయం తక్కువ ఉన్నందున ఎక్కువగా చెప్పలేకపోతున్నప్పటికీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా మన ప్రాంతానికి విముక్తి రావాలి, మన హక్కులకి మన రక్షణ కావాలి, మన చట్టాలకి రక్షణ కావాలి, మన భవిష్యత్తు కావాలి అనుకుంటే మార్పు జరగాలి. వైసీపీని అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం, జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత. జై హింద్. Check 1 2 check 1 2 3 check 1 2 3 check 1 2 3 check 1 2 check 1 2 అన్నా కొంచెం వాల్యూమ్ పెంచు. Check 1 2 3 check 1 2 3 ఇది కంటిన్యూ చేసే కొంచెం రీసౌండ్ అవుతుంది చూడు. ఇది ఇక్కడికి వస్తా. Check 1 2 3 check 1 2. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు. అందరూ మీరు ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటతో, కార్మికుల కండరాలతో, తెలుగింటి ఆడబడుచు కన్నీటి బొట్టుతో, రైతన్నల ఆకలి మంటలతో పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన యుగ పురుషుడు, మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈరోజు రా కదలిరా అన్నటువంటి నినాదానముతో ఈ బహిరంగ సభకి అరకులో అడుగు పెడుతున్నటువంటి మన చంద్రన్నకి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, మరి మీ భవిష్యత్తు కోసం, మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం, గిరిజనుల భవిష్యత్తు కోసం ఈరోజు మన ముందుకి రానున్నారు. మరి అలాంటి మన నాయకుడు వస్తున్నప్పుడు మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, మనమందరం కూడా ఆలోచించాలి. మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు పెట్టి మీ అందరి ఆకలి నింపాలి అన్నటువంటి ఆలోచనతో అన్నా క్యాంటీన్లు రూపొందించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ ఎవరైతే ఉన్నటువంటి ఆర్థిక నేరగాడు, మన దౌర్భాగ్యం ఇలాంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉండటం, మరి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు లేకుండా చేసేశాడు. మనమందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాను. సోదరులారు, ఒక్కటి గమనించాలి. ఈ రోజు మళ్ళా మన భవిష్యత్తు బాగోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగోవాలి అంటే
మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను సోదరులారా. ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దళిత గిరిజనుల్ని మోసం చేసినటువంటి ఈ గజ దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తా ఉన్నాడు ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి నిన్న మీరు చూశారు, మరి మహనీయుడు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ముట్టుకునే అర్హత లేనటువంటి పనికి మాలినోడు ఈ రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. 1% కూడా అర్హత లేనటువంటి ఈ దొంగ ఈ రోజు అలాంటి మహనీయుడిని ముట్టుకుంటే అపవిత్రం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు రాజధాని నడిబొడ్డులో మరి అమరావతి నడిబొడ్డులో ఆ రోజు మరి ఏదైతే అంబేద్కర్